హబక్కూకు ప్రార్థన. శుభవార్తలో వింటున్న వాళ్ళు, ఆన్లైన్లో వింటున్న వాళ్ళు, ఫేస్బుక్లో వింటున్న వాళ్ళు, యూట్యూబ్లో వింటున్న వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఎంత ప్రార్థన చేస్తే ఎలాగో మనము సన్నిహితంగా ఉంటామో హబక్కూకు ద్వారా మనం నేర్చుకుంటాం. హబక్కూకు ఎంతగానో దేవునికి ప్రార్థించేవాడు, దేవుని మీద ఆధారపడేవాడు, దేవునికి ఆసన్నుడై ఉండేవాడు. హబక్కూకు అనగా హత్తుకొనివాడు, అంటే దేవుని హత్తుకొని ఉండేవాడంట. హల్లెలూయా. దేవుని హత్తుకొని ఉండేవాడు కాబట్టి దేవుని దగ్గరికి కొన్ని ప్రశ్నల పరంపర తీసుకొని వెళ్తున్నాడు. హబక్కూకు 1వ అధ్యాయము అన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు, దేవుని ప్రశ్నలు అడుగుతున్నాడు. 2వ అధ్యాయము దేవుని జవాబు కొరకు కనిపెట్టుకొని ఉంటున్నాడు. మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేసి ఆమెన్ అనగానే పరిగెత్తిపోతున్నాం. దేవుని జవాబు కొరకు మనము వెయిట్ చేయటం లేదు. మనకు చాలా ఆత్రం. ఎందుకనంటే ప్రార్థన అయిపోయి ఆరాధన అయిపోయిందంటే ఒక్క నిమిషం కూడా ఉండరు. అసలు ఎంత పరిగెత్తిపోతారు. ప్రభు మీ ఆరాధనకు, మీ ప్రార్థనలకు, మీరు పాడిన పాటలకు జవాబు తీసుకొని వచ్చి ఇవ్వడానికనే రెడీ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తున్నామనంటే అడిగినాం కదా, ఆయన ఇచ్చేది ఆయన వంతు అని చెప్పేసి వెళ్ళిపోతుంటాం. మనం ఏం చేయాలనంటే కనిపెట్టుకొని ఉండాలి. ఆయన ఇచ్చే వరకు కనిపెట్టుకొని ఉండాలి. ఆ ఇచ్చిన తర్వాత ఆ స్తుతి వేరు, ఆ ఆరాధన వేరు, ఆ సంతోషం వేరు, ఆ ఉల్లాసమే వేరు. కాబట్టి 3వ అధ్యాయము ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు. ఫస్ట్ ప్రార్థించాడు, తర్వాత కనిపెట్టుకొని ఉన్నాడు, తర్వాత 3వది ఆయన పొందుకొని ఆయన సంతోషంతో ఆయన ఆరాధిస్తున్నాడు, దేవుని మీద ఆనుకొని ఉన్నాడని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. చూడండి, ఇక్కడ ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నాడంటే ఇశ్రాయేలీలు చెడిపోయారు, పడిపోయారు, విగ్రహారాధకులయ్యారు, దేవుని వాక్యాన్ని నిరర్థకం చేశారు. ఎందుకు ఇలాగో చెడిపోయింది, ఎందుకు ఇలాగ పడిపోయింది అని చెప్పేసి ఎంతగానో ఈ హబక్కూకు ప్రార్థిస్తున్నాడు. ఇశ్రాయేల్ దేశమే కాదు, యూదులే కాదు, ఇశ్రాయేల్లే కాదు, జనులందరూ కూడా పాడైపోయారు, నశించిపోయారు. అందుకని హబక్కూకు వెళ్ళి అడుగుతున్నాడు అన్నట్టు. చూడండి, 1వ అధ్యాయము 1వ వచనం. ప్రవక్త హబక్కూకు వద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. దేవోక్తి అనగా హెబ్రీ భాషలో మాస అనగా దేవుని యొక్క భారము. ఏంటి దేవోక్తి అనగా? దేవుని నుండి వచ్చిన వాక్కు అంటే హెబ్రీ భాషలో మాస. కానీ దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క భారం. మనం అనుకుంటున్నాం మనం ఇంత ప్రార్థన చేసినా, అక్కడ ఏమంటున్నాడు 2వ వచనం, యెహోవా నేను మొర్రపెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారం జరుగుతున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకై ఉన్నావు, నన్ను ఎందుకు దోషం చూడనిస్తున్నావు, బాధ నీవేళ ఊరకే చూస్తున్నావు, ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. చూసారా, ఆయన ఇన్ని ప్రశ్నలు తీసుకొని వచ్చాడు. ఇలా జరుగుతున్నా కానీ నీవెందుకు మొరపెట్టినా వినటం లేదు, చూడటం లేదా, ఇంకా మా మొర వినకుందువా అని చెప్పేసి హబక్కూకు చేసిన ప్రార్థన మన అందరం కూడా చేయాలని ప్రభు ఈ దినం కోరుకుంటున్నాడు. నీవేది మంచి పని చేసినావు, దేవుని కొరకు ఏ పని చేశావు అని ప్రభు మాట్లాడుతున్నాడు. అవును, నేను కళ్ళు మూసుకోలేదు, నేను చూస్తూనే ఉన్నా అని అంటున్నాడు. కానీ నీవు చూడటం లేదని మనం అంటున్నాం. ఎందుకనంటే నీ వాక్యం నిరర్థకమైపోయింది, నీవు చేసే పనులన్నీ నిరర్థకమైపోయినాయి, నువ్వు చూస్తలేవని మనం నింద వేస్తున్నాం దేవుని మీద. కాబట్టి దేవుడు చాలా భారంతో ఉన్నాడు, చాలా దుఃఖంతో ఉన్నాడు. ఆయన ఏడుస్తున్నాడంట. ఏడ్చి ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రవక్తలైన తన సేవకులను పిలిచి వారితో మాట్లాడుతున్నాడు. ఎలాగో హబక్కూకుతో మాట్లాడాడు, ఎలాగో యెషయాతో మాట్లాడాడు, ఇర్మియాతో మాట్లాడాడు, యోనాతో మాట్లాడాడు, ఇలాగ చిన్న ప్రవక్తల గ్రంథంలో చిన్న ప్రవక్తలతో మాట్లాడి తన భారం అంతవరకు చెప్పుకుంటున్నాడు, తన దుఃఖం అంతవరకు చెప్పుకుంటున్నాడు. చప్పలు కొడితే స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అలాగూ ఎంతగా దేవుడు దుఃఖిస్తున్నాడు అని అంటే మనం ఇంకా దుఃఖ పెడుతున్నామా, దేవుని మనము చింత చేయిస్తున్నామా, ఇంకా దేవుని సంతోషపరచడం లేదు, ఆనందపరచడం లేదు. అందుకని ఆయన చాటుగా ఏడుస్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో అంటాడు ఆయన చాటుగా ఏడుస్తున్నాడని. ఇక్కడనైతే బహురోధన దేవోక్తి అంటే ఆయన భారంతో దుఃఖపడుతున్నాడు. ఆ దుఃఖాన్ని తన ప్రవక్తలైన సేవకులతో చెప్పుకుంటే సేవకులు వచ్చి ప్రజలకు చెప్తున్నారు ఏంటి అనంటే దేవుడు ఇంత భారంతో ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు, నీ దుఃఖం చూస్తున్నాడు. అందుకని 5వ వచనం ఇక్కడ చూడండి, అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయం నొందుడి, మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరతనిని నమ్మకయుందురు. హల్లెలూయా. చూడండి, ఇలాంటి సమయంలో మనం బాగా ఏడుస్తాం, చాలా కష్టాలు వచ్చినాయని, చాలా బాధలు వచ్చినాయని, మనకు ప్రియమైన వాళ్ళు చనిపోయారని, ఎంతోమంది రోగంతో ఉన్నారని. కాబట్టి ఆలోచించండి, విస్మయం పొందండి అని అంటే నశించండి. మీరు నాశనం కండి. దేవుడే కోప్పడితే, తండ్రి ఒక చెంప దెబ్బేస్తే మనకి ఏమవుతుంది?
చెంపకు చేతి ఏళ్ళు గుర్తులు వస్తాయి. అదే దేవుడు ఒక చెంప దెబ్బేస్తే మనం అక్కడ ఉండనే ఉండం, మనం నాశనం అయిపోతాం. దేవుని ఉగ్రత మామూలు ఉగ్రత కాదు. సొదొమ గొమొర్రాను నాశనం చేయకుండా ముందు అబ్రహాం దగ్గరికి వచ్చేసి, నా సేవకుడైన అబ్రహాంకు నేను చేయబో కార్యం దాచదనా? అబ్రహాము మనుషుడు, దేవుడు దేవుడే. ఆ దేవుడు చేయబోయే కార్యాలు ప్రవక్తలకు ఎలాగ సెలవిస్తున్నాడు చూడండి. అప్పుడు ఆయన బ్రతిమిలాడుతున్నాడు. అలాగూ బ్రతిమిలాడేవాడు కావాలి. బద్దలైన బండ సందులలో నిలబడి మొర్రపెట్టేవాడు, ప్రార్థించేవాడు ఒక్కడును నాకు కనబడకపోయాను. ఆ ఒక్కడు కనబడితే నేను దేశాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు. ఆ ఒక్కడు ఎవరు అంటే సమస్తము విడిచిపెట్టి పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ప్రార్థించేవాడు దేవునికి కావాలని. అలాంటి దైవజనుడు కావాలి, అలాంటి విశ్వాసి కావాలి, అలాంటి క్రైస్తవుడు కావాలి, అలాంటి ఒక మనిషి నాకు కావాలి. వెతుకుతున్నా. ఇర్మియా గ్రంథంలో అంటాడు, నేను ఈ వీధుల్లో వెతికాను, ఆ వీధుల్లో వెతికాను, ఒక్కడు నాకు కనబడకపోయానని. ఉదయం లేచి మనం ఎంత కష్టపడి వస్తున్నాం, ఎందుకు వస్తున్నాం? నాకు ఆశీర్వాదాలు కావాలి, ఈవెంట్లు కావాలి, నేను బాగుండాలని అనుస్తున్నాం. దీనికి కాదు మనం రావడం. దేవుడు ఎలాగో నిన్ను ఆశీర్వదించే పంపాడు లోకానికి. కానీ నీవు ఆయనతో సన్నిహితంగా ఉండడానికి, నీవు ఆయనతో మాట్లాడడానికి, నీవు ఆయన దగ్గరికి రావడానికి, నీవు ఆయనను ఆరాధించడానికి. చప్పలు కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకని ఆయనను ప్రేజ్ చేయాలి, ఆయనను మనం ఆరాధించాలి, ఆయన పొగడాలి, ఆయనను మహిమపరచాలి. నీ సృష్టికర్త ఆయన. మన నాన్న నువ్వు ఎంత మంచోని అని అంటే జేబులో ఉన్న 10 రూపాయలు ఇచ్చేస్తాడు చిన్నపిల్లలకు, చాక్లెట్ కొనుక్కోపోరని అంటే తండ్రి ఎంత సంతోషపడతాడు. కానీ నా దేవుని నువ్వు ఎంత మంచి దేవుడవయ్యా, నువ్వు ఎంత ఉపకారివయ్యా, నువ్వు ఎంత సహాయం చేసేటవాడివయ్యా అని అంటే దేవుడు ఎంత సంతోషపడతాడు. నా బిడ్డ నా దగ్గరికి వచ్చింది, నా సన్నిహితంగా ఉన్నది, నా కౌగిల్లోకి వచ్చింది. హల్లెలూయా. అలాంటి బిడ్డలు నాకు కావాలని. కానీ నీ పనులు నీకే, నీ చింతలు నీకే, విస్తారమైన అనేకమైన ఆలోచనల చేత, సంగతుల చేత నా ప్రాణం విసికి ఉన్నది. ఏం ప్రార్థన చేయాలి, అసలు ఏం చేయాలి? ఇంతవరకు చేసినా కానీ నాకు ఏది కూడా జవాబు లేదనని ఆయన కొరకు కనిపెట్టుకొనకపోతే ఆయన జవాబు ఇవ్వడు. కాబట్టి కనిపెట్టుకొని కూర్చోండి అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి చూడండి, ఆయన దుఃఖపడుతున్నాడు. ఆయన దుఃఖాన్ని ఆలోచించాలంట. ఆయన దుఃఖాన్ని మనం చూడుడి, ఆలోచించుడి, విస్మయం ఉందుడి. ఎవరు? మన దుఃఖం కాదు, దేవుని దుఃఖాన్ని ఆలోచించుడు అంటున్నాడు. అందుకని ఆయన జవాబు ఏంటి? 4వ వచనంలో అంటున్నాడు, అందువలన ధర్మశాస్త్రం నిరర్థకమాయను, వాక్యము నిరర్థకమాయను, న్యాయం ఎన్నడూ జరగకపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం తప్పులు చేసి నువ్వు చూడలేదు, నువ్వు ఇది చేయలేదు, అది చేయలేదు అని అంటే చూడండి, 7th క్లాస్ పాస్ అయ్యారు, 10th క్లాస్ పాస్ అయ్యారు అని అంటే మళ్ళీ మీరు రీ ఎగ్జామ్ పెట్టండి. రీ ఎగ్జామ్ పెడితే ఎంతమంది పాస్ అవుతారు? ఒక్కొక్క లెసన్ చూస్తే ఎంతమంది పాస్ అవుతారు? మళ్ళీ ఎంతోమంది ఫెయిల్ అవుతారు. కానీ చూడక కరెక్ట్ చేస్తారు, అందుకని పాస్ అయిపోతారు. దేవుడే మనల్ని నిజంగా ఒక్కొక్కటి పట్టుకొని చూస్తే ఒక్కటి కరెక్ట్ ఉండదు. మన దృష్టికి కరెక్ట్ ఉంటుంది, కానీ దేవుని దృష్టికి కరెక్ట్ ఉండదు. ఇలాగ ప్రశ్నిస్తున్నాడు. చాలా కఠినమైన ప్రశ్నలు హబక్కూకు అడుగుతున్నాడు. ఇక్కడ న్యాయము చెడిపోతున్నది, వాక్యము నిరర్ధకం అవుతుంది. వాక్యం నిరర్ధకం అవుతుందా? వాక్యమే నిలుస్తుంది కదా. ఎన్ని లయమైపోయినా 1 కొరింథీ 13వ అధ్యాయం లాస్ట్లో అంటాడు, ప్రేమనే నిలుస్తుంది. ప్రేమ అనగా వాక్యమే నిలుస్తుంది. వాక్యం నిరర్ధకం అవుతుంది, కానీ ఆ వాక్యం నిరర్ధకం అవుతుంది. ఎలాగూ? ప్రకటన గ్రంథంలో చూస్తే పరలోకంలో వాక్యమే ఉన్నది, ఆయన తొడ మీద వాక్యం అని రాస్తున్నది. చూడండి, అన్ని లయమైపోయిన వాక్యం లయమైపోదు. అలాంటి వాక్యాన్ని మనం నిరర్ధకం చేస్తున్నాం, మనం వ్యర్థం చేస్తున్నాం. ప్రవక్త ఏడుస్తున్నాడు, ఇప్పటి నుంచి మనం ఏడవాలి. అయ్యో ప్రభువా, నీ ప్రజలు నశిస్తున్నారు, వాక్యం వినటం లేదు, లోబడటం లేదు, నమ్మటం లేదు. అందుకని 5వ వచనము దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి అని అంటే, అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి. అన్యజనులలో ఏం జరుగుతుంది, వాళ్ళు ఎలాగ చేస్తున్నారు, అది జరుగునది చూడండి, ఆలోచించండి. ఒక్కొక్క దాన్ని చూస్తే మనకు భయం అయిపోతుంది, ఒక్కొక్కరు చేసేది చూస్తే భీతి చెందిపోతాం మనం. అలాంటిది విస్మయమందుడి. మీ దినంలో అలాంటి సమయంలో నేను ఒక కార్యం చేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నా దేవుడే వచ్చేసి ఇంకా నీ కష్టాలన్నీ తీరిపోయినాయి, ఇదిగో నేను ఒక కార్యం చేస్తానని అంటే ఇంకా నాకేమొద్దు ప్రభు, నన్ను తీసేసుకో అంట. నువ్వు చేసేస్తావు కదా, ఇంకా నేనెందుకుండి, నేను నీ దగ్గరికి వచ్చేస్తానని. అంత సంతోషం, అంత ఆనందం. నాకు నీవు కావాలి, నేను నీ దగ్గర ఉంటాను, నిన్ను హత్తుకొని ఉంటాను. నాకు చింతలు ఎందుకయ్యా? చూసారా, అన్యజనులలో జరుగునది చూడుడి, విస్మయమందుడి, ఆలోచించుడి, నేనొక కార్యం చేస్తాను. ఇంకా అది జరుగుతుంది అని చెప్పినా కానీ మీరు నమ్మటం లేదు. ఒకడు చెప్పినా నమ్మటం లేదు. ఒక్కడు కాదు, భూదిగంతంల వరకు వాక్యం అంతా కూడా ఇది ప్రకటించబడుతుంది, కానీ ఎవరు కూడా నమ్మటం లేదు. అందరు ఇష్టం అన్నట్టున్నారు.
పెళ్ళికి ఇస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఇల్లు కడుతున్నారు, గృహప్రవేశాలు అవుతున్నాయి. ఇక్కడ చూసినా కానీ పార్టీలే, ఆహారం లేక ఎంతోమంది చచ్చిపోతున్నారు. ఎంతెంత ఆహారం అంతా వేస్ట్ అయిపోతుంది. ఎన్ని డబ్బులో మళ్ళీ దానికి వేస్ట్ చేస్తున్నాం మనం. కుళ్ళిపోయిన మా ఆహారం కొరకు మనం అన్ని డబ్బులు ఇచ్చి అది తిని మన ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం. ఎవ్వరు కూడా తలంచడం లేదు, ఎవ్వరు కూడా ఆలోచించడం లేదు. అందుకని ఆలోచించండి, తలంచండి, విస్మయం ఉందండి. నేనొక కార్యం చేస్తాను, పరిగెత్తుకొని రండి. మీరు పరిగెత్తుకొని వస్తే తప్పకుండా నేను మీ కార్యం చేస్తానంటున్నాడు. కానీ రావటం లేదు, మీరు నా దగ్గరికి రావటం లేదు. ఎందుకు రావాలంటున్నారు? మందిరానికి ఎందుకమ్మా రాలేదు అంటే అనుకుంటారు మీరు, అమ్మగారికి ఆయగారికి వస్తే పోస్తారు, మళ్ళీ రాకపోతే రాలేదా అని. కానీ మీ భారము మా మీద ఉన్నది, మీ ఆరోగ్యం మా మీద పెట్టాడు దేవుడు, మీ కుశలం అంతా కూడా మా మీద ఉన్నది. అందుకని ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళని కాపాడు దేవా. మీ ముందు ప్రార్థన నడవాలా, మీ ముందు వాక్యం నడవాలా. ఎవరెవరైతే రావట్ల మీద వారు ఒక్కొక్కరి కొరకు నేను అడుగుతాను, ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేస్తాను. అందుకనే మన సంఘము నిలకడగా ఉంది. ఇతర సంఘాలు ఆత్మ సంఘం అని చెప్తున్నారండి. చప్పలు కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరిని కూడా నేను విడిచిపెట్టాను. అందుకని నాకు నా సేవకుల ప్రార్థన ఉన్నది, నా దేవుని ఆశీర్వాదాలు నా మీద ఉన్నవి. నాకేమి కాదని ధైర్యంతో మీరు వెళ్ళాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 40-41 చూస్తే ఇక్కడ హబక్కూకు రాసిన మాటలు పరిశుద్ధ పౌలు గారు కోట్ చేస్తున్నారు. చూడండి, 13వ అధ్యాయము 40-41. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూసుకోనండి. అదేమనగా, ఇదిగో తిరస్కరించవారలారా ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములలో నేనొక కార్యం చేసేదను, ఆ కార్యం ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు. సేమ్ హబక్కూకు చెప్పిన మాటలే ఇక్కడ పరిశుద్ధ పౌలు గారు కోట్ చేస్తున్నారు. ఒకరు చెప్పినా నమ్మరు. ఆ తెగుళ్ళు మన మీదకి రావద్దు, ఆ కరువు మన మీదకి రావద్దు, ఆ జలప్రలయాలు మన మీదకి రావద్దు. ఇంత వర్షం వస్తుంది, ఇంత బీభత్సం. కొంతమంది ఇల్లు విడిచిపెట్టేసి ఎక్కడో ఉంటున్నారు. మనమైతే క్షేమంగా ఉన్నాం. అన్నీ కొట్టుకొని పోతున్నాయి, ఊర్లు కొట్టుకొని పోతున్నాయి. కొన్ని ఊర్లకు త్రోవనే లేదు, జల దిగ్బంధం. మనం ప్రార్థన చేస్తున్నామా, కన్నీరు కారుస్తున్నామా? టీవీ ఓపెన్ చేస్తే అవే, ఇంత వర్షాలు, ఇన్ని నీళ్లు, ఎంత భయంకరమో. అన్ని బందే, స్కూల్ బంద్, రవాణా బంద్, అన్నీ కూడా ఆగిపోయినాయి. ఎక్కడెక్కడ జనజీవనం స్తంభించిపోయింది. అయినా ఎవరికి భయం లేదు. నేనైతే బాగున్నా కదా అనుకుంటున్నాం, కానీ ఎప్పుడు నువ్వు హృదయం చెంపుకొని ప్రార్థన చేస్తున్నావు. ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. ఏలియా పైకెత్తబడగానే యోర్దాను నది ముందున్నది. అప్పుడు ఆయన ఎలాగ దాటుతాడు? ఏలియా దేవుడు ఎక్కడున్నాడని తన మనసును, తన హృదయాన్ని చెంపుకున్నాడు. ఏలియా దేవుడు ఎక్కడా అని అంటే, ఇశ్రాయేలు దేవుడు ఎక్కడా, నా దేవుడు ఎక్కడా, నాకిప్పుడు సహాయం చేయి అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను ఇక్కడ ఉన్నానని. అక్కడ ప్రవాహం ఎక్కడికక్కడ నీళ్లు అటు ఇటు పోయి మధ్య ఒక త్రోవ ఏర్పడ్డది. మోషే సముద్రాన్ని ఆయన పాయలు చేస్తే ఎలీషా అక్కడ యోర్దాను నదిని పాయలు చేశాడు. దుప్పటితోని నీళ్ళని కొడితే నీళ్లు అటు ఇటు పోయి అక్కడ ఆయనకు త్రోవ ఏర్పాటైంది. ప్రవక్తల శిష్యులు ఏమంటున్నారు? ఏలియా యొక్క ఆత్మ ఎలీషా మీద ఉన్నది. ఏలియా ఆత్మ ఎవరిది? యెహోవా దేవుని ఆత్మ, యేసు ప్రభు ఆత్మ, పరిశుద్ధాత్మ ఏలియా మీద ఉన్నది. పరిశుద్ధాత్ముడు అదే ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. రెండంతల ఆత్మ అంటే తను సంపాదించుకున్న పరిశుద్ధాత్మ, ఏలియా సంపాదించిన పరిశుద్ధాత్మ, రెండంతలుగా ఆత్మ. హల్లెలూయా. అందుకని ఏలియా కంటే ఎక్కువ అద్భుత కార్యములు ఎలీషా చేశాడు. చూడండి, మీ దినములలో నీకు కష్టం వచ్చినప్పుడు నేను నీ దగ్గర ఉన్నాను, మీకు బాధ వచ్చినప్పుడు నీ దగ్గర ఉన్నాను, నీ తెగులు వచ్చినప్పుడు నీ దగ్గర ఉన్నాను. చేపలు కూడా స్తోత్రాలు చెల్లిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది యూదులకు, ఇశ్రాయేలులకు శ్రమలే కాదు, అన్యులకు శ్రమలే కాదు, ప్రతి ఒక్కరికి కూడా శ్రమలు వస్తున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, ప్రవాహములు వస్తున్నాయి, భూకంపాలు జరుగుతున్నవి. అయినా కానీ మనం నమ్మటం లేదు, మనము వినటం లేదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. 41వ వచనం, ఈ దినములలో నేను ఒక నూతన కార్యం చేస్తాను, ఆలోచించుండని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని, దేవుని గద్దింపును మనము రిజెక్ట్ చేస్తున్నామా, మనం తిరస్కరిస్తున్నామా? తిరస్కరించవారలారా అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రవక్త మాట్లాడుతున్నాడు ప్రభు ఆత్మతో, తిరస్కరించవారలారా, వ్యభిచారులారా. ఇవే మనం తెచ్చుకునేది. దేవుని భక్తులారా, పరమగీతంలో నారిమణి, సుందరి, నా ప్రియురాల ఎంత చక్కగా పిలుచుకుంటున్న దేవుడు ఇప్పుడు ఇలాగ పిలిస్తే ఎంత భయంకరంగా ఉన్నదానంటే, చూడండి, ఆ దినములలో మీరు నశిస్తారు, మీరు తిరస్కరిస్తున్నారు కాబట్టి ఆశ్చర్యపడేటంత మీరు నశిస్తున్నారు అని అంటే, ఇక్కడ నేను ఒక కార్యాన్ని చేస్తానంటున్నాడు. ఆ కార్యం ఏంటంటే అది సిలువ కార్యం. ఈ భూమి మీదకి నా సొంత కుమారుని పంపి నేను సిలువలో ఆయనను వధిస్తున్నానని, నీ కొరకు నా కుమారుని నేను చంపుతున్నానని. ఎందుకు అనగా నీవు నాకు అంత ప్రియుడవని ప్రభు మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ భూమి మీదకి పంపుతున్నాను, పంపితే మీరు ఆయనను కూడా ఒకడు చెప్పినను మీరు నమ్మరు అంటున్నాడు. యేసయ్య చెప్పినా మనం నమ్మలేదు. వాళ్ళు నమ్మక ఏం చేశారు, ఈయన నువ్వు దేవుని కుమారుడవని దేవదూషణ చేశావు, నీవు తర్వాత అన్ని కూడా ఈ దేవాలయం పడగొట్టుడి 3 దినంలో లేపుతానని. 46 సంవత్సరంలో హేరోదు దాన్ని కట్టాడు. నువ్వు 3 దినంలో లేపుతానని నీవు ఇలాంటి దేవదూషణ చేశావని సిలువ వేయుడి అని అరిసి ఆయనను సిలువ వేశాము. కాబట్టి ఆయన కార్యములు చేశాడు, ఒక కార్యం చేశాడు. కార్యములు తన ప్రజలు ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు, మోషే ద్వారా 10 అద్భుత కార్యములు చేసి వారిని బానిసత్వం నుంచి, దాసత్వం నుంచి విడిపించాడు, అరణ్యంలో నడిపించాడు. లక్షల మంది మన దగ్గరికి ఒక్క చుట్టం వచ్చిండంటే ఇళ్లలో, ఇరుకు ఇళ్లలో ఒక దినం చూస్తాం, 2 దినాలు చూస్తాడు, 3వ దినం ఎప్పుడు పోతాడని చూస్తాం. నీళ్లు లేవు, ఇంటి యజమానురాలు ఎక్కడి నుంచి వచ్చిండ్రు చుట్టాలని అంటారు. పడుకోవడానికి స్థలం లేదు, తిండి పెట్టడానికి మన దగ్గర డబ్బులు లేవు. ఎందుకు ఇలాగ సంకుచితం అయిపోయింది అని అంటే దేవుని యందు భయభక్తులు లేక, దేవుణ్ణి అడగక మనకు విశాలత లేకుండా అయిపోయింది. దేవుడు ఏమంటున్నాడు, ఎప్పుడైతే వాళ్ళు దేవునికి మొరపెట్టారో, వారు విగ్రహారాధన చేసినప్పుడు వాళ్ళను దేవుడు ఐగుప్తు బానిసత్వానికి అప్పగించాడు. అబ్రహాంతో ఆయన చెప్పాడు, నీ సంతానము ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిసత్వం చేస్తుందని చెప్పాడు. అలాగే చేశారు. వాళ్ళు ఇశ్రాయేల్ అందరూ బానిసత్వం కింద ఉన్నారు. ఉన్న తర్వాత అక్కడ దేవుడు మోషేను లేపి అహరోను లేపాడు. లేపి వారిద్దరిని పంపి 10 అద్భుతాలు చేసి వారిని ఆ దాసత్వం నుంచి విడిపించాడు. ఎవ్వరు కూడా విడిపించలేరు, ఎవరు ఈ కార్యం చేయలేరు. మనం అనుకుంటుండొచ్చు, మనకు బలం ఉంది, మనకు ధనం ఉంది, మనకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మనకు పరపతి ఎక్కువ ఉన్నది, మనం అన్నీ కూడా చేయొచ్చు అని అనుకుంటుండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీదేది పనికిరాదు, శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ చేతనే దీన్ని చేస్తాను అంటున్నాడు. చాపలు కూడా స్తోత్రాలు చెల్లిస్తాను. అది పాత నిబంధనలో నేను 10 అద్భుతాల కార్యాలు వారి కొరకు చేస్తాను. ఎవరి కొరకు? నా ప్రజలైన ఇశ్రాయేలు కొరకు, అన్యులైన మీ కొరకు నేను ఒక కార్యం చేస్తాను. ఏ కార్యం అని అంటే, నా ప్రియ కుమారుణ్ణి మీ కొరకు సిలువలో వధించేస్తున్నాను. అది చూసి నమ్మండి. ఆయన రక్తం ద్వారా మీ పాపాలు క్షమించబడతాయి. ఆయన రక్తం ద్వారా మీకు పాప క్షమాపణ, పాప విమోచన, నా దగ్గరికి రావడానికి ఆయన దారి ఏర్పాటు చేస్తున్నాడు, ఆయన సంధి చేస్తున్నాడని ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకని నేను ఒక నిబంధన, ఏం నిబంధన చేస్తున్నాడు, ప్రోక్షణ రక్తము మీ మీద ప్రోక్షిస్తున్నాను. నా కుమారుని రక్తము, ప్రోక్షణ రక్తము మీ మీద చల్లగానే మీ పాపాలు క్షమించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. రక్తస్రావం గల స్త్రీ వచ్చింది, వెనుక నుంచి వచ్చేసి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టగానే ఆమె రక్తము ఆగిపోయింది. ఆమె స్వస్థత కలిగిందని తెలుసుకున్నది శరీరంలో, అయినా దేవుని దగ్గరికి రాలేదు. ఎంతో మంది స్వస్థత కలిగిన తర్వాత ఇలాగ వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీవెలాంటి స్థితిలో ఉన్నా చూస్తున్నాడు, నువ్వెక్కడున్నా చూస్తున్నాడు. చూసి ఏమంటున్నాడు అనంటే, నా బిడ్డ నువ్వెక్కడున్నావు, నన్నెవరో ముట్టారు. శిష్యులు అంటున్నారు, అయ్యా జనము తండోపతండముగా నీ మీద పడుతున్నారు, నిన్ను ముట్టుకుంటున్నారు. అలా ముట్టుకోవడం కాదు, విశ్వాసంతో నన్ను ముట్టుకుంటే నా ప్రభావము, నాలో ఉన్న శక్తి పోయింది. అప్పుడు ఎవరైతే ముట్టుకున్నారో, ఎవరైతే నా ప్రభావం వాళ్ళని తాకిందో వాళ్ళు స్వస్థత నొందారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎలాగొచ్చిపోతున్నావు, నువ్వు మామూలుగా వచ్చిపోతున్నావేమో. ప్రార్థన చేసుకుంటే సరిలే, ఈ వారం అంతా దేవుడు కాపాడతాడు, తప్పకుండా కాపాడతాడు. కానీ నీకు నిత్య జీవం ఇచ్చే దేవుడు యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా నిస్సి, ఇవన్నీ ప్రక్కకండి. యెహోవా షాలోమ్ అంటే సమాధానం ఇస్తాడు, యెహోవా నిస్సి అంటే యెహోవా ధ్వజం, యెహోవా ఎల్షడ్డాయ్ అని అంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, యెహోవా రాఫా అంటే నీకు స్వస్థతనిచ్చే దేవుడు, యెహోవా ఈరే నిన్ను చూస్తున్న దేవుడు. ఇవన్నీ కాదు నాకు, అవన్నీ కరెక్టే, అవన్నీ ప్రక్కకు పెట్టు. నాకు నిత్య జీవం ఇచ్చే దేవుడు, నేను నిరంతరం దేవుని సన్నిధిలో ఉండేవాని, ఆ భాగ్యం ఇస్తున్నాడు మనకు. అందుకనే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడను, దీనుడను, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త అయిన దేవుడు ఆయన అంటున్నాడండి, నేను సాత్వికుడను. మనకి ఏం లేకున్నా కాలు మీద కాలేసుకొని కింద కూర్చోడానికి ఒక చైర్ కూడా ఉండదు, కింద కూర్చొని కూడా కాలు మీద కాలేసుకొని నా అంతటోడు లేడంటాం. నా దేవుడు అంటున్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, కనుక నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఎలా సమాధానంగా ఉండాలి, ఎలా దీనంగా ఉండాలి, ఎలా సాత్వికంగా ఉండాలి. ఒక్క కార్యం చేస్తాను, సిలువలో కారుతున్న రక్త ప్రోక్షణ, ఆ ప్రోక్షణ రక్తం నీ మీద పడ్డదనంటే నీవు పాప విముక్తి పొందుతున్నావు, పాప విమోచన వస్తుంది నీకు. అందుకని ఆ రక్తస్రావం గల స్త్రీని చూడాలన్నాడు అనుకున్నాడు దేవుడు. ఇప్పుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు.
నువ్వు ఏ పాపం చేత పట్టబడి ఉన్నావు, ఏ పాపం చేత బంధింపబడి ఉన్నావు, ఏ కట్ల చేత నీవు ఉన్నావు? అప్పుల బాధతో ఉన్నావా? రోగంతో ఉన్నావా? లేదా ఇతరులు పట్టే మనసు బాధలతో నువ్వు ఉన్నావా? ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావు? లేవలేని స్థితిలో నీవు ఉన్నావా? ప్రభువు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఉదయకాలం ఎందుకు వచ్చారు మీరు? అది తెలుసుకొని ఈ దినం వెళ్ళి మీరు ప్రార్థన చేసుకోండి. దేవా, ఈ వాక్యం నా కొరకే వచ్చింది, ఈ వాక్యం మీరు నాతోనే మాట్లాడారు, మీరు నా కొరకు వెతుకుతున్నారు, నన్ను చూడాలనుకుంటున్నారు, ఇదిగో నేనున్నాను. నీకు వచ్చి రాని భాషలను ప్రార్థన చెయ్యి. నా ముందు నా యేసయ్య నిలబడ్డాడు, మన పరిశుద్ధాత్మ దేవుడు నిలబడ్డాడు. ఎందుకంటే మేము ఇక్కడ నిలబడ్డామంటే పరిశుద్ధాత్మతో నిలబడతాం. మేము ఆ వాక్యము మొత్తం అణువణువులో మాకుంటుంది. కాబట్టి నన్ను ముట్టుకున్నా, నా ముందు నిలబడ్డా, నాకు షేక్ హ్యాండ్ ఇచ్చిన నా దేవునికి ఇస్తున్నారు మీరు, నా దేవుని చేతులు ముట్టుకుంటున్నారు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి విశ్వాసంతో రండి. ఇదిగో నా దేవుని ప్రత్యక్షత అయింది నాకు, నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా దేవుడు నన్ను ముట్టుకున్నాడు. ఇక్కడున్నంతసేపే. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నేను మామూలు మనిషినే. దేవునికి స్తోత్రం. ఆయన పిలుచుకొని మాకు ఈ యాజకత్వం ఇచ్చాడు. మా అంతటా మేము రాలేదు. నేను 70,000 జీతంతో నేను సౌదీలో పనిచేస్తుంటేని, అక్కడ నుండి నన్ను పిలుచుకొని నాకు ఏది లేకుండా ఇక్కడికి తీసుకొని వచ్చాడు. నేను ఎలాగ బ్రతకాలి ప్రభా అంటే, నేనే నిన్ను నడిపిస్తా. హల్లెలూయా. నేను ఎప్పుడైతే నిలబడ్డానో శుభవార్తలు ప్రపంచమంతటా కనబడుతున్నా. నేను సౌదీలో ఉన్నప్పుడు నేను ఒక్కరికే కనబడ్డాను, నా కుటుంబానికే తెలుసు, నా బంధువులకే తెలుసు. కానీ ఎప్పుడైతే దేవుని సేవకురాలను అయినానో ప్రపంచమంతా నన్ను చూస్తున్నది. అందరూ కూడా నన్ను అమ్మగారు ఎంతో మంది నా కొరకు ప్రార్థన చేస్తున్నారు, మన సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎంత ధన్యతనండి. అది చాలు నాకు. నేను ఎప్పుడు కళ్ళు మూసుకుంటే నిద్రపోయేటప్పుడు అంటాను, ప్రభా నువ్వు తీసుకుంటే నీ దగ్గరికి తీసుకో, ఉంటే రేపు నీ సేవ చేయించుకో. హల్లెలూయా. అందుకని ఈ మాటలను చెప్పుమని చూడండి, కింద అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 41, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు. యూదులు నమ్మలేదు. అందుకనే అపోస్తలు ఏం చేశారనంటే, మీరు నమ్మలేదు కాబట్టి, మీరు వాక్యాన్ని త్రోసివేశారు కాబట్టి మేము అన్యజనుల యొద్దకు వెళ్తామని వాళ్ళు సంతోషంగా వెళ్ళారు. అన్యజనులు సంతోషంగా ఒప్పుకున్నారు. అన్యులందరికీ రక్షణ వచ్చేసింది. ఇక్కడ 42వ వచనంలో అంటారు, వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలసినదిగా జనులు వేడుకొనిరి. హల్లెలూయా. దేమని? అప్పుడు నమ్మలేదు, అప్పుడు చెప్పేది ఏందో అనుకున్నాం, కానీ మాకు ఈ వారం కూడా అవే వాక్యాలు మనకు చెప్పరా? ఎవరైనా అడుగుతారా అలా? అమ్మ, పోయిన వారం వాక్యం చాలా బాగుంది, ఈ వారం మాకు చెప్పండి, అదే వాక్యం చెప్పండి. అప్పుడు నమ్మలేదు, ఇప్పుడు నమ్ముకుంటున్నాం మేము. ఇది రక్షణ కార్యక్రమం కాబట్టి కీర్తనలో అంటాడు, 90లో కూడా మోషే ఏడుస్తున్నాడు, 92లో కూడా నీ కార్యములు హృదయంలో జరిగించే కార్యం, సిలువ కార్యం మాకు అర్థం కాలేదు అని అంటే, అక్కడ అపోస్తలు చెప్తున్న మాటలు ఏంటనంటే, సిలువ మీద ప్రభు చేసే కార్యము ఏంటనంటే తన కుమారుని ద్వారా అది రక్షణ కార్యం. మొదటి స్టెప్. రెండవ స్టెప్ ఏంటనంటే దేవుని కార్యము హృదయంలో జరిగిందా? నా కొరకు ఆయన చనిపోయాడని మీ హృదయంలో కార్యం జరిగిందా? విశ్వసిస్తున్నావా? నువ్వు నమ్ముతున్నావా? మూడవది, మన కుటుంబాల్లో, సంఘంలో, మన మధ్యలో దేవుడు చేసిన కార్యాలు జరుగుతున్నావా? మన సంఘంలో మనం నమ్ముతున్నామా? ఒక గుడ్ ఫ్రైడే అనే దేవుడు చనిపోయాడని నమ్మడం కాదు. ప్రతి దినము, ప్రతి నిమిషం నీ కొరకు చనిపోయాడు. ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని అప్పగించాడు. దేవాది దేవుని సన్నిధిని వదిలాడు, సింహాసనం వదిలాడు, పరిశుద్ధత వదిలాడు, తన పరలోక రాజ్యాన్ని వదిలాడు, దేవదూతల సేవలన్నీ వదిలాడు. నీ కొరకు ఎక్కడికి వచ్చాడు అనంటే ఈ భూమి మీదకి పాపపు శరీరం వేసుకొని పాపపు లోకానికి వచ్చాడు. మన పాపాలన్నీ ఆయన మీద పడ్డాయి. ఆయన పాపము మోసుకుంటూ ఆయన శిలువ మీద ఉన్నాడు. ఇది మన సంఘంలో జరగాలి, ఇది మన కుటుంబంలో జరగాలి, ఇది మన జనుల మధ్య జరగాలి. ఇంకా ఎంతో మంది చీకట్లో ఉన్నారు, నీవు వెలుగులోకి వచ్చావు. నీవు ఆత్మ ద్వారా ఈ కార్యములు నా హృదయంలో జరిగించాలి దేవా అని నీవు నమ్మాలి, నీవు లోబడాలి. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడని ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దేవా, ఈ భయంకరమైన పరిస్థితుల చేత మేము చనిపోతున్నాము, మేము వధించబడుతున్నాం. నీ కార్యం చేత మమ్మల్ని తృప్తిపరచవా? హబక్కూకు 3వ అధ్యాయంలో అంటున్నాడు, నీ కార్యముల చేత మమ్మల్ని సంతోషపరుస్తున్నావు, మమ్మల్ని తృప్తిపరుస్తున్నావు. నీ ఆత్మ ద్వారా ఈ కార్యాన్ని చేస్తున్నావయ్యా. నీ కార్యాలు ఎంత దొడ్డవయ్యా. నీ ప్రజలందరి ఎదుట ఎవ్వరూ ఎప్పుడూ ఎక్కడ చేయని కార్యాలు మా ముందు చేసి నీవు మహిమ పొందుతున్నావని ఆయన సంతోషపడి ఆనందపడి ఆయన అద్భుత కార్యాల కొరకు ప్రవక్త అయిన హబక్కూకు ఆయనను ఆరాధిస్తున్నాడు, ఆయనను మహిమపరుస్తున్నాడు. జయకరమైన కార్యం జరిగితే నీవు దేవుని స్తుతిస్తున్నావా? నువ్వు పరిగెత్తి మీ అమ్మనాయనలకు, మీ భర్తకు, మీ పిల్లలకు, నీ ఫ్రెండ్స్కు చెప్పుతున్నావా? అది ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఈ రోజుల్లో తెగుళ్ళు, రోగాలు, భయంకరమైన బాధలు, క్రమశిక్షణ లేకుండా వస్తుంది కాబట్టి ఈ భయంకరమైన రోగాలు, తెగుళ్ళు వస్తున్నాయి. లోకానికి తీర్పు జరుగుతుంది, కానీ రక్షణ తీసుకున్న బిడ్డలు తీర్పులో ఉండరు. నీకు నాకు ఈ రోగాలు వస్తున్నాయి, ఈ తెగుళ్ళు వస్తున్నాయి, ఈ బాధలు వస్తున్నాయి. ఎందుకంటే దేవుడు శిక్షించి నిన్ను
పరలోకానికి తీసుకొని వెళ్తున్నాడు. హల్లెలూయా. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును. తండ్రి శిక్షిస్తాడు. పెత్తము వాడని కుమారుడు వాడు మూర్ఖుడవుతాడు. తండ్రి శిక్షించి మంచి మార్గంలో నడిపిస్తాడు. అందుకని మనకి బాధలు వచ్చినాయి ఎందుకనంటే మనము ఆయన త్రోవలోకి రావాలని. ఎప్పుడైతే నీకు కష్టం వస్తుందో అప్పుడు ప్రార్థన కూర్చుంటావు. ఎప్పుడైతే నీకు సుఖం వస్తుందో నువ్వు హోటల్కి వెళ్తావు, నీ ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్తావు. అంతేనా? అది ఎందుకు? దేవుడు నీకు లేడు. ఎప్పుడైతే కష్టం వచ్చిందో అయ్యో దేవా ఎందుకు నాకు ఇట్లా కష్టం వచ్చిందని కూర్చుంటావు. అందుకనే నీకు శిక్ష పెడుతున్నాడు దేవుడు. శిక్ష పెట్టి, తెగుళ్ళు పెట్టి, రోగాలు రప్పించి తన యొద్దకు రప్పించుకుంటున్నాడు. ఎందుకంటే నా బిడ్డలు చెడిపోకూడదు, పడిపోకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. నా బిడ్డలు నా దగ్గరనే ఉండాలి. హల్లెలూయా. యుగాలు నా దగ్గర ఉండాలి. దేవదూతలు కాదు నాకు కావాల్సింది, మనుషులు కావాలంటున్నాడండి. చకచక మెరుస్తున్నారు, వాళ్ళు ఎగురుతూ దివారాత్రులు వాళ్ళు ఆరాధిస్తున్నారు, కానీ వాళ్ళను కేర్ చేయటం లేదు. నీ కొరకు వస్తున్నాడు దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు దేవుడు, నిన్ను తనతో తీసుకొని వెళ్ళడానికి. మానవులను దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు. అందుకనే దేవుడు లోకంను ఎంతో ప్రేమించాను. దేవదూతలు ఎంతో ప్రేమించాను అన్నాడా? దేవదూతలు లోపాలు కనుగొన్నాడంట, సేవకుల్లో పాపాలు కనుగొన్నాడు. కానీ మనల్లో పాపాలున్నా ఆయన క్షమించి, ఆయన కడిగి, ఆయన విడుదల చేసి, ఆయన వచ్చినప్పుడు సంఘాన్ని తనతో ఎత్తుకొని వెళుతున్నాడు. ఆ 7 సంవత్సరములు భూమి మీద శ్రమలు, తెగుళ్ళు. ఒక్కొక్క మిడత కుడితేనంట తేలు కంటే పాము కంటే ఎక్కువ బాధ ఉంటుందంట. అవి మనకొద్దు. మరణము రానే రాదు, తప్పకుండా నువ్వు అవి అనుభవించాలి. అది అనుభవించాలనంటే నీ సుఖము, నీ సంతోషం అంతా ప్రక్కకు పెట్టి నువ్వెక్కడ ఉండాలనంటే నీవు దేవుని దగ్గరికి రా. కష్టం వచ్చిందని దేవుని తిట్టకు. కష్టం వచ్చిందని ఆ దేవుని గుళ్ళ మనవయ్య ఇలాంటి మాటలు మాట్లాడకండి. కష్టం వచ్చినప్పుడు ఆయన నిన్ను రమ్మని పిలుస్తున్నాడు, హత్తుకోవడానికి పిలుస్తున్నాడు, నిన్ను ఎత్తుకుంటానని పిలుస్తున్నాడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, సంక పెట్టుకొని వాడను నేనే అంటున్నాడు. తల్లి కంటే తండ్రి కంటే ప్రేమించే దేవుడు. అలాంటి దేవుడు మనకున్నాడు. కాబట్టి హబక్కుకు ప్రార్థన చేసినట్టు మొదట ప్రశ్నలు అడగాలంటే ఆయనను ప్రార్థించాలి. రెండవది కనిపెట్టుకొని ఉండాలి. మూడవది ఆయన నుండి మనం ప్రతిఫలం పొందుకొని ఆయనను ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన మహిమపరచాలి, ఆయనను ఘనపరచాలి. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, మీ పాదం లెక్కలేనని స్తోత్రం. వచ్చిన మా ఒక్కొక్క బిడ్డను పేరు వరుసను ఆశీర్వదించండి. హబక్కుకు వలె మేము ప్రార్థించటకు, మీ మీద ఆనుకొనుటకు మాకు నేర్పించినందుకు మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. నాలో ఉండి మీరు మాట్లాడారు, ఆశీర్వదించి దీవించమని. ఎవరైనా ఏ అక్కరతో వచ్చారో, ఏ బాధతో, ఏ వ్యాధితో, ఏ ఆర్థిక సమస్యలతో, ఏ మనసు బాధతో వచ్చారో, మనోవ్యాకులతంతో వచ్చారో, ఇక్కడున్న వారిని, టీవీ ముందు కూర్చున్న వారిని ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, మీరు కాపాడండి, వారి అక్కర్లు తీర్చండి. మహిమా ఘనతా ప్రభావాలు మీరే పొందుకోమని ఆశీర్వదించి దీవించమని యేసు నామములో వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరు ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక.